ఉన్నాం. కావున దయచేసి గత 30 రోజులుగా మొదటి రోజు నుంచి చివరి క్లాసు జరిగిన దినం వరకు ఏ క్లాసులు విన్నామో ఒకసారి మన దగ్గర ఉన్న నోట్బుక్ తిరిగేస్తే మనకు అర్థమవుతుంది కదా. కనుక వచ్చి 3 విషయాలు నువ్వేం నేర్చుకున్నావు, ఏమి తెలుసుకున్నావు, తెలుసుకున్న దాన్ని బట్టి నీవు ఇక్కడి నుంచి ఏం చేయబోతున్నావు, ఈ 3 విషయాలు తెలియపాటు చేయవలసిందిగా మనం చేస్తాం. మంచిది, రండి. ఎవరైనా చక్కగా విని, అందరు కూడా చక్కగా విన్నారు. ఇక్కడ ఎవరు ఏమనుకోరు, నేను సరిగ్గా చెప్పాక రాదు నాకు అని కూడా అనుకోవద్దు. నీకు ఏది దేవుడు బయలుపరుస్తాడో దాన్ని తెలియపాటు చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాం. మంచిది, సమయం ఇది మీకు అప్పగిస్తుంటున్నాం. ఓకే. ఇక్కడ వచ్చిన వారి సేవకుల వారందరికీ వందనాలు. ఆంధ్రేయ గారికి వందనాలు. ఇక్కడ వచ్చిన మీరందరికీ వందనాలు. నా పేరు బెనిటా, రక్షింపబడినందుకు బెనిటా. నేను నేర్చుకున్న పాఠం ఆరోపణం. నాకు అర్థమైనది ఆరోపణం అంటే లెక్కలోకి చేర్చుకోవడం, జమ చేయడం. ఆదాము చేసిన పాపం మానవులపై ఆరోపించబడింది. మానవులు చేసిన పాపము క్రీస్తుపై ఆరోపించబడింది. క్రీస్తు నీతి నమ్మిన ప్రతి విశ్వాసిపై ఆరోపించబడింది. ఇందును బట్టి నేను నేర్చుకునేది ఒక ఆత్మనైనా రక్షించాలని తీర్మానం చేసుకున్నాను. అందరికీ వందనాలు. మంచిది, చాలా చక్కగా చెప్పింది. అంతేనండి, నువ్వేం నేర్చుకున్నావో, ఏమి అర్థమైందో అయితే ఇక్కడ నుంచి మళ్ళా పోయి నువ్వేం చేస్తావో ఇందాక చెప్పాం కదా. ఈ బైబిల్ క్లాస్ అంతా కూడా ఎందుకు వరకు తెలుసా? మనము ఏ రీతిగా బయట వ్యక్తులను అనగా ఆ అన్యులను వాళ్ళకు సువార్త చెప్పి మందిరానికి ఏ రీతిగా నడిపించాలని, వాటి గురించి ఎలా సువార్త వారికి తెలియచేయాలనేటువంటిదే ఈ యొక్క బైబిల్ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశము. మంచిది, ఇంకా ఎవరైనా రండి. చాలా చక్కగా చెప్పింది ఆమె. పురుషులు కూడా ఓకే. నా పేరు ఎం మధు. మొదటగా మోటివ్ మినిస్ట్రీ వారికి వందనాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సార్ వాళ్ళకందరికీ కూడా వందనాలు. ఈ కార్యక్రమాన్ని మా ఊర్లో నిర్మించినటువంటి ఆత్రేయ సార్ గారికి వందనాలు. మా సంఘ కాపరికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ క్లాస్లో ఈ నెల రోజుల నుంచి ఈ మోటివ్ క్లాసులు అనేవి మా ఊర్లో జరుగుతూ ఉన్నాయి. చాలామంది మాకు బోధించారు. అందులో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇజ్రాయెల్ పాస్టర్ గారు చెప్పినటువంటి బృహత్తర ఆజ్ఞ అనే లెసన్లో నుంచి, బృహత్తర ఆజ్ఞ అంటే యేసు ప్రభు వారు ఆరోహమయ్యేటప్పుడు తన శిష్యులని అక్కడున్న 120 మందితో మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, శిష్యులను తయారు చేయండి అనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. అలాగే అపోస్తల కార్యములు 1:8 ఉంటుంది. అలాగే ఇక నుంచి కూడా నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను కూడా ఎవరినైనా కానీ సువార్తను ప్రకటించి ఒకరినైనా ఒక సువార్తను ప్రకటించి రక్షించాలని నేను నేర్చుకున్నాను. మంచిది, బృహత్తరాజ్ఞ గురించి విన్నాడు నిన్నటి దినమున. మరి అద్భుతంగా, మరి బృహత్తరాజ్ఞ అంటే మన సంఘంలో నుంచి అపొస్తల కార్యములు 1:8 ప్రకారం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యెరూషలేము, యూదయ, సమరయ, బోధి గంతముల వరకు నాకు సాక్షులుగా ఉండుమని యేసుక్రీస్తు వారి చివరిగా ఇచ్చిన అతి శ్రేష్టమైన గొప్ప ఆజ్ఞ అనమాట. కనుక మన సంఘమే ఏం చేయాలంట? బృహత్తరాజ్ఞ నెరవేర్చాల.
మొట్టమొదటిగా మన పక్కింటి వాళ్ళకి, తర్వాత వేరే వాళ్ళకి, వేరే చోటుకి, ఇంకొక చోటుకి అలా సువార్త ప్రకటిస్తూ మనం ఆత్మలు సంపాదించాలి. చాలా చక్కగా చెప్పాడు. మధుకు ప్రత్యేకమైన వందనాలు. అందరు చప్పట్లు కొడదామండి. మంచిది. ఇంకొకరు ఎవరైనా త్వరగా రావాలి. ఎవరేమనుకోరు, రండి. చాలా మంచి వాళ్ళు మీరు. వెల్దుర్తి వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఆంధ్రయ్య సార్ ఎప్పుడు చెప్తుండేవాడు. ఇప్పుడు చెప్పకపోతే మంచి వాళ్ళు ఏమవుతారు తెలుసా? రండి, పర్లేదు, రండి రండమ్మా. అమ్మా రా, లేచి రండి, రండి. లేదంటే ఒక వరుస పెట్టి ఒక్కొక్కరు చెప్పేంత వరకు వదిలిపెట్టము ఇంకా. కనుక మీరే ఒక్కొక్కరు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా తెలియజేయవలసినదిగా మనం చేస్తుంటున్నాం. సహోదరుడు వస్తున్నాడు. ఓకే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మోటివ్ క్లాస్ను జరిపించినటువంటి వారికి అందరికీ వందనాలు. ఈ మోటివ్ మినిస్ట్రీ వారికి వందనములు. ఈ మోటివ్ క్లాసెస్ ఇక్కడ జరగడానికి కారణమైనటువంటి ఆంధ్రయ్య పాస్టర్ గారికి వందనములు. ఇక్కడికి కూడి వచ్చినటువంటి సేవకులకు అందరికీ వందనములు. ఈ గత 4 వారాల నుంచి జరుగుతున్నటువంటి మోటివ్ క్లాసులలో ఆత్మలను సంపాదించుట ఎట్లు అనే పాఠం ద్వారా ఉజ్జీవింపబడ్డాను. ఆత్మలు అనగా ఏమి, ఆత్మలను ఎవరు సంపాదించాలి, ఆత్మలను ఎందుకు సంపాదించాలి, ఆత్మలను సంపాదించే వారికి ఎదురయ్యే సమస్యలు, ఆత్మలను సంపాదించే వారికి ఉండవలసినటువంటి లక్షణములను గురించి నేర్చుకున్నాను. ఈ ఆత్మలను సంపాదించుటలో ఉండవలసినటువంటి లక్షణములను నేను కూడా అలవాటు చేసుకొని ఆత్మలను సంపాదించడానికి ప్రయత్నిస్తానని చెప్తున్నాను. మంచిది, చక్కగా చెప్పాడు. ఆత్మలు సంపాదించడం అనే పాఠం ద్వారా తాను గ్రహించాడు. కనుక లోకంలో ఆస్తుల సంపాదన ఉంది, ఆత్మల సంపాదన ఎవరు పట్టించుకోరు. ఆస్తుల సంపాదన ఎక్కువ పట్టించుకుంటారు అన్నమాట. కనుక ఆస్తుల సంపాదన కంటే ఆత్మల సంపాదన చాలా శ్రేష్టమైనది. కనుక ఆ సంపాదనలో మనం నిమగ్నమై ఉంటే నువ్వు ఆత్మలు సంపాదిస్తాడు దేవుడు, నీకు ఆస్తుల సంపాదన కూడా ఇస్తాడు. అర్థమైందండి? నువ్వు ఆత్మలు సంపాదిస్తూ ఉంటే దేవుడు ఆటోమేటిక్గా నీకేం అవసరమో మొదట నా రాజ్యం నా నీతిని వెదుకుడి అని అన్నాడు. కనుక మనం ఆత్మలు సంపాదించే పనిలో కార్యక్రమంలో నిమగ్నమై ఉంటే దేవుడే మనను గురించి ఆయన ఆలోచిస్తాడు. మంచిది. ఇంకా ఎవరైనా? స్త్రీలే చాలామంది ఉన్నారు, ఒక్కరే వచ్చి చెప్పారు. సార్ వాళ్ళకు వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. నా పేరు హరిప్రియ, నేను 2nd ఇయర్ చదువుతున్నాను. ఈ మోటివ్ క్లాస్లో ఏకాంత సమయం అంటే దేవునితో ప్రతిదినం ఏకాంత సమయం గడపాలి. కష్టాల్లో ఉన్నప్పుడు కాకుండా మనం దేవునితో ఏకాంత సమయం గడిపితే దేవుడు కూడా సంతోషిస్తాడు. నేను నేర్చుకునేది అంటే దేవునితో ప్రతిదినం ఏకాంత సమయం గడపాలి. ఆంధ్రయ్య సార్కి వందనాలు. ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరికీ వందనాలు. మంచిది. ఏకాంత సమయం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది కదా. ఈనాడు చాలామంది ధ్యానం చేయాలంటారు. ఇంకోటి ఇప్పుడు హిందువులు వేరేది ఏదో పెట్టారు. అట్లా కాకుండా శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని అంటారు. ఏకాంత సమయం అంటే ఏమిటి తెలుసా? యేసు మీద ధ్యాస పెట్టడమే. అర్థమైందా? శ్వాస మీద ధ్యాస కాదు, యేసు మీద ధ్యాస పెట్టడం. ఏకాంత సమయంలో ప్రతిరోజు మనం దేవునితో కలుసుకుంటాం. మనకు మాదిరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. మార్కు సువార్త 1:35 ప్రకారము ఆయన ఉదయమున పెందల కడనే లేచి అరణ్య ప్రాంతమును పోయి అక్కడ ఏకాంతంగా ప్రార్థన చేయుచుండెను.
కనుక మనకి ప్రతిదీ ఏదైనా యేసుక్రీస్తు వారే మనకు మాదిరిగా నేర్పించాడు, చూపించాడు, మనల్ని కూడా చేయమని ఆయన చెప్పాడు. మంచిదండి. ఇంకా ఎవరైనా, ఇంకా ఇద్దరు ముగ్గురికి ఛాన్సు త్వరగా మనం ముందు కార్యక్రమానికి వెళ్ళాలి కనుక రండమ్మా. ఇంకా ఎవరైనా ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ. నా పేరు శిరీష. ఫస్ట్ గారు వాళ్ళకి అందరికీ వందనాలు. ఫస్ట్లో నేను విన్న పాఠం ఏంటంటే దేవుని ప్రేమను గూర్చి సువార్త చెప్పాలని ఎప్పటి నుంచో ఆశ ఉంటుంది, కానీ ఎట్లా చెప్పాలా అనేది తెలియదు అనమాట. దేవుని ప్రేమను గూర్చి వివరించాలని సారు రెండోసారి వచ్చిన సార్ పేరు తెలియదు నాకు, బాగా చెప్పినాడు. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే, నేను నేర్చుకున్నది కూడా దేవుని ప్రేమను వివరించాం. ఎక్కువ వాళ్ళు బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు చెప్పాలా, అప్పుడైతే సువార్త వాళ్ళు వింటారనే ఆలోచన నాది కాదు. ఫస్ట్ దేవుని ప్రేమను కూడా వివరిస్తూ ఉండడం కూడా సువార్త పరిచర్యలో కొనసాగవచ్చు అని అర్థం చేసుకున్నాను. మంచిది. సువార్తలోని ముఖ్య అంశాలనే పాఠాన్ని ఆమె విన్నారు. అందులో దేవుని ప్రేమను గురించి, మానవుడు పాపి అని, తర్వాత ఈ పాపి అయినటువంటి మానవునికి యేసుక్రీస్తు వారే జవాబు అని, తర్వాత తీర్మానంలోనికి నడిపించడం ఆ పాఠం యొక్క ముఖ్యమైన అంశాలు అన్నమాట. మంచిది. ఇంకా ఎవరైనా చాలా చక్కగా చెప్పింది. దేవుని నిజంగా సువార్త చెప్పాలంటే చాలామంది ముందుగా సువార్త ఎట్లా చెప్పాలో తెలియదు. ఎట్లా చెప్తారంటే స్టార్టింగే నువ్వు పాపివి, మనిషి పాపివి, ఏ భేదం లేదని మధ్యలో నుంచి స్టార్ట్ చేసి అక్కడే మనకు సమస్యలు వస్తాయి. మొట్టమొదటి ఏం చెప్పాలా? దేవుని ప్రేమను గురించి చెప్పాలా. దేవుని గురించి చెప్పడానికి ఒక దినమైనా చాలదండి. భూమిని సృష్టించాడు, ఇదంతా దేవుని ప్రేమే. ఆకాశం మనం బ్రతకడానికి ఆయన సూర్యచంద్ర నక్షత్ర ఋతువులు ఇవన్నీ సృష్టించాడు. అట్లా దేవుని ప్రేమ గురించి చెప్పాలి. ఇంకెవరైనా చప్పట్లు కొడదాం. ఇందాక నుంచి లేచి రావాలని ఆమె. ఓకే. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ వందనాలు. మాకు మోటివ్ క్లాస్ చెప్పిన వారందరికీ సార్ వాళ్ళకి వందనాలు. నా పేరు జ్యోతి. నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు మోటివ్ క్లాస్లో రాజు సార్ చెప్పిన ప్రభు బల్ల అనే పాఠం బాగా నచ్చింది. ప్రభు బల్ల అనే పాఠం, ప్రభు బల్ల అంటే మనకి రోజు 2వ వారం ఇస్తారు కదా బల్లారాధన. అంటే దాన్ని బల్లారాధన అని పిలవకూడదు, ప్రభు బల్లారాధన అని పిలవాలి. దాన్ని ఎవరు ఇవ్వాలి, ఎవరు ఎలా ఇవ్వాలి, దాన్ని ఎప్పుడు ఇవ్వాలి అనే దాని గురించి నేను తెలుసుకున్నాను. సార్ బాగా చెప్పారు. నాకు ఆ పాఠం నచ్చింది. అందరికీ వందనాలు. మంచిది. ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం వాక్యము మనం వినబోతున్నాం కనుక తల వంచి కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో మరి రాజు పాస్టర్ ఉన్నాడు. ఆయన వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తమై. ప్రార్థన చేసుకుందాము. అందరి తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము గల మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, గత మాసములో దైవజనులు ఎడ్గర్ అంకుల్ గారి ద్వారాను, అలాగనే నీ కుమారుడు మరి ప్రభువా ఆంధ్రేయ గారు శాంకిరాజుతో కలిసి ఈ ప్రాంతంలో మరి ప్రభువా చక్కగా ఈ మోటివ్ క్లాసులు ప్రారంభించి ఇన్ని రోజులు మీరు చక్కగా జరిగించి ఈ గ్రాడ్యుయేషన్ రోజున మేమందరము కూడుకొని ఒక సెలబ్రేషన్ చేసుకునేటువంటి బాధ్యతను మా అందరికీ మీరు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మరి ప్రభువా మా అందరికీ అర్థమయ్యే రీతిలో దైవజనుల్ని మా మధ్య నిలబెట్టి చక్కగా నీ వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో చెప్పులాగునా నీ కృపను దయచేయండి. విన్న నీ బిడ్డలు ఎవరు కూడా పెడచెవన పెట్టుకొనకుండా విన్న మాటలన్నిటినీ కూడా వారి హృదయం అనే పలక మీద వ్రాసుకొని వాటి ప్రకారముగా
జీవించేటువంటి భాగ్యతను దయచేయగలని ప్రార్థన చేస్తూ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన రాజు పాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనమందరం లేచి నిలబడదామండి. లేచి నిలబడి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మన మధ్యలో డేవిడ్ రాజు పాస్ గారు ఉన్నారు. ఆయన వచ్చి చదువుతాడు బైబిల్ పఠనం. రండి, ఇక్కడ రండి. డేవిడ్ రాజు మీరేనా? దేవుని యొక్క వాక్యంను చదువుకుందాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుకుందాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. దేవుడి యొక్క వాక్యంను మన హృదయాల్లో భద్రపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఉన్న పాటున, ప్రభువా నాతో మాట్లాడు. నీ వాక్యము శ్రేష్టమైనది, విలువైనది, రమ్యమైనది. నేనేం చేయాలో ఈ బైబిల్ క్లాసుల చివరి దినమున నీవు మాట్లాడబోతున్న సంగతులను బట్టి అలాగున నీకు ఇష్టడుగా నీవు అప్పగించిన పనిని చేయవాడుగా నేను ఉండునట్లు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో కృతజ్ఞత భావంతో ప్రార్థన పూర్వకంగా ఈ ప్రార్థనలోకి ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకునైనా మేమందరము ఈ నెల రోజులు జరిగినట్టు బైబిల్ క్లాసులను బట్టి చక్కగా ప్రతి స్పందనలు మేము వినగలిగాము. ఈ సమయంలో చివరిగా నైనా ఈ 30 రోజులు ఈ బైబిల్ ట్రైనింగ్ చేసినటువంటి వారికును మాకును మీరు ఇచ్చేటటువంటి ఆజ్ఞలు అనగా చివరి సందేశము దానిని మేము గైకొంచుంటుండగా మీరు ఆదేశించే ప్రతి దానిని మేము నాయన ప్రేమపూర్వకంగా అంగీకరించినట్లు మీరు మాత్రమే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. విదాసుని సెలవు చాటును మరుగుపరుచుకొని మీరే మహిమ పొందండి. మాకందరికి వినుటకు విధేయత చూపుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. మన మధ్యలో మరి పాస్టర్ ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన మనకు చక్కటి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని ఆయనకు అప్పగిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రభునామాన చేరువచ్చినటువంటి సంఘమంతటికి, స్థానిక సంఘ కాపరి శాంకరాజు పాస్టర్కి, ఈ మోటివ్ ఏర్పాటు చేసిన ఆంధ్రయ్య పాస్టర్ గారికి, వేదిక మీద మరి యోహాదాస్ పాస్టర్ గారికి, శ్రీనివాసులు పాస్టర్ గారికి, సొలమోన్ పాస్టర్ గారికి, రాజు పాస్టర్ గారికి, మరి ముందున్నటువంటి పాస్టర్ గారులకు కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సీనియర్లే. దేవుని వాక్యపరంగా ఇటువంటి సందర్భాల్లో వాక్యము అందరికీ ప్రకటించాలని ఉంటుంది. నేను కూడా క్లుప్తంగా తెలియజేస్తాను, ఎందుకంటే ఈ సమయాన్ని వీలైతే మరి శ్రీనివాసులు పాస్టర్ గారికి అప్పగిస్తాను. ఒక 2 నిమిషాలు, ఒక 5 మినిట్స్ వాక్యం చెప్పి, ఎందుకంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు కూడా పెద్దలుగా ఉన్నారు కాబట్టి ఆయన కొద్దిసేపు అందిస్తాడు. నేను క్లుప్తంగా వివరిస్తాను. దేవుని కృపను బట్టి నెల రోజుల పాటు మోటివ్ చక్కగా జరిగింది. నేను కూడా మీ మధ్య 4 రోజుల నుండి క్లాసులు బోధించాను. ఇప్పుడు చూడండి, మీరు చదువుకున్న వచనాన్ని చూపిస్తాను. చూడండి, 2వ తిమోతి ఒకసారి చూడండి. 2వ తిమోతి 2:2 చూడండి ఒకసారి. అక్కడ ఏముంది చూడండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. మొట్టమొదటి మాటలో ఇక్కడ ఎవరి మధ్య సంభాషణ జరుగుతుంది? ఇక్కడ పౌలు గారికి, తిమోతికి. పౌలు గారు తిమోతికి కొన్ని
సూచనలు సలహాలు ఇస్తున్నాడు. కొన్ని సూచనలు సలహాలు. పౌలు గారికి ఆధ్యాత్మికమైనటువంటి కుమారునిగా తిమోతి పెరుగుతున్నాడు. ఆయనకు సెలవిస్తున్న మాటలు ఏంటంటే నా కుమారుడా అని సంబోధిస్తున్నాడు. నిజంగా తిమోతి పౌలు గారికి పుట్టిన కుమారుడేనా? నిజంగా తిమోతి పౌలు గారికి పుట్టిన కుమారుడేనా? శారీర సంబంధంగా వాళ్ళ తల్లిదండ్రులు వేరే. ఆత్మీయ కుమారుడు. ఆత్మీయ కుమారుడు అంటే దేవుని వాక్యములో తిమోతి గారిని పురికొల్పినటువంటి ఆత్మీయ తండ్రిగా ఆయన ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు అక్కడ పౌలు గారు అంటున్నారు. ఎవరితో అంటున్నారు? తిమోతితో. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఒక విశ్వాసి కానీ ఒక సేవకుడు కానీ మనము బలవంతులము కావాలంటే అది దేవుని కృప ద్వారానే. మీరు రక్షణ భూత వర్తమాన భవిష్యత్తు పాఠం విన్నారు. రక్షణ కూడా అది దేవుడు ఇచ్చిందే. ఆయన కృప లేకుంటే మన దగ్గర ఏమీ లేదు, మనము జీరో. కాబట్టి దేవుని కృప ఉన్నప్పుడు నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. దేవుని కృప ఉన్నప్పుడు నీవు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. దేవుని కృప ఉన్నప్పుడు మంచి సాక్ష్యమును కలిగి ఉంటావు. ఆ కృప ఎక్కడ దొరుకుతుందట? క్రీస్తు యేసునందు మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయ. చాలామంది వారి విశ్వాస జీవితంలో ఓడిపోతున్నారు. కారణం ఏంటంటే వారు యేసయ్యతో అంటూ కట్టబడటం లేదు. ఇంత పెద్ద బైబిల్ ట్రైనింగ్ చేశాం కదా. ఇప్పుడు మీరు 4 రోజుల పాటు బైబిల్ ట్రైనింగ్ చేశారు. ఈ బైబిల్ ట్రైనింగ్ చేసినంత మాత్రాన మనం పరలోకానికి ఏం పోం. హల్లెలూయ. ఏం చేయాలి? ఫిలిప్పీ పత్రికలో ఉంది మాట 2:12. మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. మరి ఇవన్నీ ఎందుకు? ఈ ట్రైనింగ్ ఎందుకు? ఈ వాక్యాలు ఎందుకు? ఆదివారం ఆరాధన ఎందుకంటే ఇవి దైవభక్తిలో మనకు సాధన చేయిస్తున్నాయి. అందుకే పౌలు అంటాడు తిమోతితో, దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో, అభ్యాసము చేసుకో. ప్రార్థన లేకపోతే, వాక్యము లేకపోతే, ఇటువంటి తరబీదులు లేకపోతే నీవేమైపోతావు? ఆధ్యాత్మికంగా దిగజారిపోతావు. హల్లెలూయ. ఇప్పుడు ఉదయం వచ్చినప్పుడు ఎంతమంది టిఫిన్ చేయకుండా వచ్చారు ఇక్కడికి? టిఫిన్ చేయకుండా వచ్చారా? టిఫిన్ చేసి వచ్చారా? చేయకుండా ఎవరైనా వచ్చారా? ఇద్దరు మాత్రం వచ్చారు యథార్థంగా. 1 2 3 4. సరే, తినుకోకుండా 4 మాత్రమే వచ్చారు. కానీ తినిన వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. శారీరముకు ఆహారం ఎట్లనో విశ్వాసికి వాక్యము, ప్రార్థన, వాక్యం అంతే. కాబట్టి 30 రోజుల పాటు అనేకమైన సంగతులు చెప్పారు. అయితే నేర్చుకున్న సంగతులను మనం ఏం చేయాలంట? ఇతరులకు కూడా నేర్పించాలి. అందుకే పౌలు అంటున్నాడు తిమోతితో, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కాము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. హల్లెలూయ. మాకు దైవదాసులు అక్కడ ఉన్నారు చూడు, ఆ బోర్డు పైన అక్కడ బ్యానర్ కనిపించాం. ఆయన పేరు ఎడ్గర్ సాతులూరి గారు. ఆయన ఉద్యోగము చేస్తుండేవాడు. ఉద్యోగము చేస్తున్నప్పుడు దేవుని పిలుపు వచ్చింది. దేవుని సేవలోకి వచ్చినాక అనేక మంది సేవకులకు, విశ్వాసులకు ఇటువంటి బైబిల్ ట్రైనింగులను పెట్టి అనేక మంది సేవకులను తయారు చేశాడు. పల్లెటూర్లలో ముఖ్యంగా. హల్లెలూయా. పల్లెటూర్లలో చదువు రాని వాళ్ళకు, విద్య లేని వాళ్ళకు, మొరటుతనముతో ఉన్న వాళ్ళకి మోటివ్ అంటే అదే కదా. మోటివ్ అంటే మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విలేజ్ ఫర్ ఇవాంజలిజం, అంటే గ్రామీణ సువార్త తరబీదు కేంద్రం. అటువంటి ప్రాంతాల్లో మేము కూడా మోటివ్ చేసి ఈరోజు దేవుని వాక్యాన్ని బోధించగలుగుతున్నాం. అయితే దైవదాసుడు నేర్చుకున్నటువంటి సంగతులను తన దగ్గర పెట్టుకోకుండా తన దగ్గరే పెట్టుకున్నాడా? మన వరకు ఇతరులకు కూడా ఇచ్చాడా? ఇతరులకు కూడా ఇచ్చాడు. అందుకే ప్రభు అంటాడు, మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి. డబ్బు ఇస్తే అయిపోతుంది. మీకు తెలుసా,
డబ్బు ఇస్తే ఖర్చు అయిపోతుంది. కానీ దేవుని వాక్యముని ఇస్తే, అందుకే ఆయన దైవజనుడు ఒక మాట అంటాడు, సేవకునికి ముఖ్యంగా సేవకులైనా విశ్వాసులైనా ఆహారము లేకుండా దరిద్రులుగా ఉండొచ్చు అంట, కానీ దేవుని వాక్యము లేని దరిద్రుడిగా నీవు ఉండొద్దు. మరి ముఖ్యంగా సేవకులకి ఏముండాలంట? దేవుని వాక్యము లేని దరిద్రునిగా ఉండొద్దు. కాబట్టి పౌలు గారు కూడా తన ఆత్మీయ కుమారునికి చెప్తున్నాడు, నువ్వు క్రీస్తులో బలవంతుడు కమ్ము, నా ద్వారా వినిన సంగతులు, నా ద్వారా అంటే మీరు కూడా 30 రోజులు అనేక మంది టీచర్ల ద్వారా విన్నారు. పౌలు గారు కూడా తిమోతి ద్వారా అనేక సంగతులు విన్నాడు. నీవు విన్న సంగతులను ఇతరులకు బోధించు, అప్పగించు. అప్పుడు ఏమవుతుందంటే ఆ పరిచర్య నిలిచి ఉంటుంది. అందుకే యేసుప్రభు ఏం చేశాడు? శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. మన భారతదేశానికి సువార్త వచ్చిందంటే తోమ అంటే నీ సంఘములో కానీ నీ కుటుంబంలో కానీ నీవు నేర్చుకున్న సత్యాలను ఇంకొకరి చేతికి అప్పగిస్తే ఆ పరిచర్య ముందుకు కొనసాగుతుంది. తండ్రి చనిపోయేటప్పుడు ఇంటి తాళం ఎవరి చేతికి ఇస్తాడు? ఇంకా అనారోగ్యంగా ఉన్నప్పుడే, నాయన మనకి పలానా చేనులు ఉన్నాయి, పలానా డబ్బు ఉంది, అగో ఇంటి తాళాలను అప్పగిస్తాడు. అది భౌతిక సంబంధమైన ఆస్తి. అయితే సేవకుడుగా, విశ్వాసిగా నీవు నేర్చుకున్న సంగతులను నీలోనే పెట్టుకోవద్దు. పౌలు గారు ఎవరికి నేర్పించాడు? 4 తరాలు వచ్చాయి అక్కడ. పౌలు తరము, తిమోతి తరము, నమ్మకస్తులు అనేవాళ్ళు, ఇతరులు అనేవాళ్ళు, అంటే 4 జనరేషన్స్ వచ్చాయి. పౌలు ఒక్కని కాడే ఆ సువార్త ఆగిపోలేదు. పౌలు ఒక్కని దగ్గరే ఆ దేవుని మర్మాలు ఆగిపోలేదు. అవేం చేశాడు? ఇతరులలోనికి దారపోశాడు. శిష్యత్వం అంటే అదే. శిష్యత్వం అంటే ఒక బాటిల్లోని నీళ్లు ఇంకో బాటిల్లోకి పోయడం అన్నమాట. పూర్తిగా నాలో ఉన్న సారాన్ని ఇంకొక వ్యక్తిలోనికి నింపడము. కాబట్టి పౌలు గారి నుంచి తిమోతికి, తిమోతి నుంచి నమ్మకస్తులకు, నమ్మకస్తుల నుంచి ఇతరులకు కూడా ఆ సువార్త వెళ్ళిపోయింది. కాబట్టి ఈ నెల రోజులు నువ్వు నేర్చుకున్న సత్యాల ద్వారా ఒక్క వ్యక్తినైనా దేవుని కొరకు నడిపించావా? ఇప్పుడు ట్రైనింగ్ అయ్యి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆదివారం ఆరాధనకు వస్తారు. నీ ద్వారా దేవుని పని జరగాలి. పాస్టర్ గారు వాక్యం చెప్తారు, కానీ బైబిల్లో ఇప్పుడు మీకు తెలుసా గొర్రెల కాపరి పని ఏంటి? ఇప్పుడు శాంకరాజు పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పని ఏంటంటే గొర్రెలకు మేత పెడతాడు, గొర్రెలకు సంరక్షణ ఇస్తాడు. కానీ ఆ గొర్రెలు కాపరి ఈనడు. గొర్రెల కాపరి ఇంతాడా, గొర్రెలు ఇంతయా? ఇంతయ్. అంటే ఈనడం అంటే ఏంటి? ఒక కొత్త దాన్ని తీసుకురావడము. కాబట్టి మందిరానికి వస్తున్న నీవు ఈ మాటల ద్వారా కొంతమందిని ప్రభావితం చేయి. ఇప్పుడు ఎవరో సాక్ష్యం చెప్పారు, సువార్త ఎట్లా చెప్పాలో దేవుని ప్రేమ ద్వారా. ఈ రోజుల్లో కాలాలు పరిస్థితులు బాగలేవు. ఎట్లా అంటే ఎట్లా సువార్త చెప్తే మొలాజు లేకుండా కొడతారు. కాబట్టి చెప్పే విధానం కూడా ఉంది. కాబట్టి ఈ ట్రైనింగ్లో నీకు అన్నీ నేర్పించారు. దీని ద్వారా స్త్రీలను, పురుషులు యవనస్తులను తీసుకొస్తే దేవుడు నీకు నేర్పించిన ఈ ట్రైనింగ్ ద్వారా ఫలితం ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది. అందుకే ఈ ట్రైనింగ్ పెట్టారు. నీ ద్వారా ఒక్క ఆత్మైన దేవుని మందిరంలోకి చేర్చబడాలి. నీ ద్వారా కొంతమంది అయినా శిష్యులు చేర్చబడాలి. అయితే పౌలు ద్వారా తిమోతి ద్వారా నమ్మకస్తుల ద్వారా ఇతరులు, ఈ పరిచర్యను దేవుడు ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి నీవు కూడా ఆ రీతిగా ఉంటానని తీర్మానం చేసుకో, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నేను ముగిచేస్తున్నాను. మిగిలిన సమయాన్ని మరి శ్రీనివాసులు పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. దయగల దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమెన్. మరి నడిపించేటువంటి పాస్టర్ యహోదాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. మంచిది. చక్కటి వర్తమానం మనం విన్నాం. నిజమే, నీవు నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు నమ్మకమైన సామర్థ్యం కలిగినటువంటి వారికి అప్పగించు అన్నాడు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఫోటో చూపించి చెప్పాడు, ఆయన మాకు అప్పగించాడు ఈ పరిచర్య, ఈ వాక్యము, ఈ మొబైల్ ట్రైనింగ్. దీనిని ఇక్కడొచ్చి ఆంధ్రయ్య సార్ ద్వారా మీకు అనేక పాఠాలు బోధిస్తూ మీకు అప్పగించబడింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇతరులను మనం తీసుకురావాలి మందిరానికి. మన పని అదే, మన గురి అదే. ఈ లోకంలో ఉన్నంత కాలము
ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, సేవకుడిగా మన పని ఏమిటంటే దేవుని రాజ్యములో పాలిభాగస్తులమై మనం ఉండాలి. అనేకులు దేవుని సన్నిధికి నడిపించాలి. ఇదే ఒక దినమున దేవుడు మనల్ని నిలబెట్టి లెక్క అడుగుతాడు. నెల రోజులు మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు వాక్యం నేర్పించాను, అనేక సేవకులు వచ్చి మీకు బోధించారు, అయితే దీని విషయంలో నువ్వేం చేసావు అని అడుగుతాడు. అప్పుడు మనం తల గోక్కోవడం కాదు, ఇప్పటి నుంచే మనం ఎక్కడ ఏ పనిలో ఉన్నా, మనము పని విడిచిపెట్టి ఇదే పని అని కాదు, నువ్వు ఏ పనిలో ఉన్నా మనతో స్నేహితులు ఉంటారు, వాళ్ళకి యేసుని గురించి పరిచయం చేయడం, సువార్త ద్వారా పరిచయం చేసి వారిని దేవుని వైపు నడిపించడం మన పని, మన బాధ్యత. అందుకే నమ్మకమైన వాళ్ళకి అప్పగించన్నాడు. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం అందరం ఎవరు తెలుసా? నమ్మకమైన వారుగా. దేని విషయంలో? పరిశుద్ధ జీవిత విషయంలో, దేవుణ్ణి గణపరిచే విషయంలో, దేవుని పని చేసే విషయంలో నమ్మకస్తులుగా మనం ఉన్నామా? చాలా చక్కగా వాక్యాన్ని అందించిన దైవజనులకు ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో మరి మరొక దైవ సేవకుడు మరి మన మధ్యలో ఉన్నారు, శ్రీనివాసులు పాస్టర్ గారు. ఆయన కూడా కొంత సమయాన్ని మీతో పంచుకుంటాడు. దేవునికి స్తోత్రాలు. సమయం నాదే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత దేవుడు నాకు అప్పగించాడు. చక్కటి పాఠం. ఏది చెప్పినా మనమందరం చక్కటిగా ఒక గురి కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉండాలి? గురి. చక్కటి సాక్ష్యాలు విన్నాం. వెళ్ళి ఏం చేయాలి? ఈ మోటివ్ యొక్క ఉద్దేశం అంతటా ఒకే ఒకటి, ఆత్మల సంపాదించుట, శిశువులను తయారు చేయుట. దైవజనుడు ఎడ్గర్ అంకుల్ గారు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మారుమూల ప్రాంతాలలో సువార్తను ఎలాగ ప్రకటించాలి తెలియదు గనక దైవ సేవకులకు ఒక దర్శనం కలిగి, ఒక ప్రణాళిక కలిగి ఆయన ఇలాంటి బైబిల్ క్లాసులు మనమున్న స్థలానికి వెళ్ళి ఉచితంగా ఆయనే మనకు ప్రకటించాడు. కాబట్టి చక్కటి పాఠాలు మాకు తరపతిచ్చాడు. మేము చక్కగా నేర్చుకొని సంఘ స్థాపన చేసి ఇక్కడ ఉన్నవారందరూ నిన్నటి దినమున బృహత్ ఆజ్ఞ విన్నారు. స్థానిక సంఘములో నుండి వెళ్ళి యెరూషలేము అంటారు స్థానిక సంఘమును. కాబట్టి యూదయ అనే ప్రాంతాలకు వెళ్ళి, యూదయ అంటే యెరూషలేము సంఘం నుండి ఇతర ప్రాంతాలకు దాదాపు 60-70 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళి సంఘ స్థాపన చేసాము. అక్కడ నుండి మరలా వెళ్ళాం అపోస్తల కార్యము 1:8 ప్రకారం. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని దేవుని మీద ఆధారపడి జీవించాలి. చదవబడిన వాక్యాన్ని మరొకసారి దాని మీద నేను వెళ్ళి దేవుని మాటలు కొన్ని చక్కగా వినిపించుకుందాం. నా కుమారుడా, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనస్సులకు అప్పగించము. చిన్న ప్రార్థన నా వెనక చేయండి. పరిశుద్ధుడైన దేవా, వాక్యము నీది, వినుటకును విధేయతను చూపించుటకును అన్వయించుటకును సహాయం చేయమని
యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థన చేసి వాక్యముని బిడ్డలకు అర్థమే రీతిగా బోధించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఆజ్ఞ అనేది అపోస్తలుడైన పౌలు తన కుమారుడైన ఆత్మీయ కుమారునికి రాస్తూ చెప్పుతూ ఉన్న మాటలు. కాబట్టి నా కుమారుడు అంటే ఆత్మీయంగా కుమారులు. బహుశా ఇక్కడ శాంతిరాజు సంఘ కాపరి ఉన్నారు. సాంఖ్యరాజు నాకు తెలియదు, కాబట్టి ఆయనకు కాపరిగా ఉన్నాడు. ఆయన ద్వారా మీరందరూ ఏమయ్యారు? రక్షణ పొంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది సంఘములో మీరు చేర్చబడారు. కాబట్టి అలాగ సంఘములో చేర్చబడిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఆత్మీయ కుమారులు మీరందరూ ఎవరికి? కాపరికి మీరు ఎవరు? ఆత్మీయ కుమార్తెలు, ఆత్మీయ కుమారులు. కాబట్టి తన ఆత్మీయ ప్రాముఖ్యమైన కుమారుడుగా పౌలు తిమోతికి రాస్తూ ఇలాగ అంటున్నాడు, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. ఒక మనిషి బలంగా ఉండాలి అంటే ఏమి కావాలి? మంచి భోజనం చేయాలి. అలాగనే ఆత్మీయంగా మనము బలము పొందుకోవాలంటే మీరు ఆత్మీయ పోరాటం వింటారు. రోజు మనకి ఉదాహరణ కూడా చెప్పింటారు, నల్ల కుక్క, తెల్ల కుక్క. కాబట్టి దేనికి ఎక్కువగా భోజనం పెడితే అది ఆత్మీయంగా బలపడదని. నల్ల కుక్క సాతానికి సాదృశ్యం, తెల్ల కుక్క పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. కాబట్టి మనము క్రీస్తు యేసు నందు కృపచేత, ఏమి చేత? మనమందరము కృపచేతనే రక్షణ పొందాం. విశ్వాసము ద్వారానే కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది దేవుని యొక్క వరమే కానీ మనస్సులో చేయిస్తున్న క్రియల వలన రక్షణ జరగదు. కాబట్టి ఈ కృప అనేది దేనికైతే మనం అర్హత లేదో అది పొందుకోవడమే దేవుని యొక్క కృప, ఉచితమైన కృప. కాబట్టి కృప చేత మీరు బలవంతులు కావాలి. ఏమిట్లో బలము పొందగాలి? ఆధ్యాత్మికంగా బలమును పొందుకోవాలి. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యమును చదువుతూ, వింటూ, ప్రార్థన చేస్తూ ఆధ్యాత్మికంగా మనం నడుస్తున్నప్పుడు రోజు మనము క్రీస్తులో ఆత్మ బలమును పొందుకుంటుంది. ఆ బలవంతుడు ఏం చేస్తాడు? బాగా బలిష్ఠుడైన తర్వాత అతడు ఒక సోమరిగా ఉండడు. ఏం చేస్తాడు? శారీరకంగా నేను చెప్తున్నా, ఏం చేస్తాడు? బరువెత్తడానికి వెళతాడు, చాలా బలము తను చూపించుకోవడానికి వెళతారు. అలాగనే క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనం క్రీస్తు చేత కృప చేత బలమును పొందుకున్నాం. ఈ 30 రోజులు ఆధ్యాత్మికంగా బలమును పొందుకోవడం. ఈ బలము పొందుకున్న వ్యక్తి ఏం చేయాలంట? వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటించాలి. అదే సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని ఎన్నుకున్నాడంటే, జాలరులను, విద్య లేని వారును, విద్యావంతులను, చాలామంది ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకొని చేపల దగ్గర గనక సముద్రం దరివైపు వెళ్ళాడు. అక్కడ చేపలు పడుతున్న షిమోన్ అనే వ్యక్తిని అతనిని వెంబడించునన్నాడు. కాబట్టి శిష్యత్వం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చేశాడు. యేసుక్రీస్తు వారు వెళుతూ పరలోకానికి వెళుతూ ఎవరికి అప్పగించారంటే, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనములో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రికయు కుమారునికయు పరిశుద్ధాత్మికయు నామములోనికి ఇంకా
నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటనన్నిటినీ గైకొని, ఏమంటాడా, ఈ 30 రోజులు ఏమేమి మీరు అనుసరించారో గైకొన్నారో, దేవుని యొక్క కృప చేత క్రీస్తు యేసులో మీరు బలవంతమును పొందుకున్నారు గనక ఏ ఏ సంగతులను ఇక్కడ బోధించారో ఆ బోధన విని మీరు ఎక్కడికి వెళ్ళాలంట? చూడండి, వెళ్ళి సమస్త జనుల శిశువులుగా చేడి. కాబట్టి 20వ వచనం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. కాబట్టి నేర్చుకున్న సంగతులే, పిల్లలు అల్లరి చేయదండి, నేర్చుకున్న సంగతులనే మనం ఏం చేయాలి? ఇతరులకు బోధించడం, చెప్పడం. సువార్త ఎక్కడ చెప్పాలి? ఇంటిలో మీ తల్లిదండ్రులకు రక్షణ లేకుంటే వాళ్ళ కొరకు సువార్త చెప్పి ఊక ఉండడం కాదు, వారి గురించి ప్రార్థన చేయడం, వారికి మరలా కలుసుకోవడం, అలాగ ఉండడము చేయాలి. ఇక్కడ 30 రోజులు మీరు ఏ ఏ సంగతులు నేర్చుకున్నారో వాటన్నిటినీ గైకొని, చూడండి, ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటన్నింటినీ గైకొనవలెనో వారికి బోధించుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళుతూ ఇలాగ ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి సువార్తిక విషయాలలో ప్రకటిస్తున్నప్పుడు చాలామంది స్వస్థతలు చెప్పుతున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటి ప్రారంభంలో ఆయన సువార్త ఎలాగ ప్రకటించాడో మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం చూడండి 15వ వచనం, కాలమును సంపూర్ణమైనది, దేవుని రాజ్యమును సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఏమిటి గురించి ప్రకటించాలి? మారు మనసు. మొట్టమొదటిగా మనిషి నీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను గురించి ప్రకటిస్తున్నప్పుడు పేతురు కూడా ప్రకటించాడు. ఆయన ప్రకటిస్తే ఎంతమంది అంటే ఆయన సూటికి చెప్పాడు, మీరు ఏ యేసునైతే సిలువేసి చంపితురో ఆయనే తిరిగి లేచాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో రాయబడింది. మారు మనసును గురించి, పాపక్షమాపణ గురించి, మనుష్యుడు పాపి అయి ఉన్నాడని గ్రహించడానికి అవి ప్రకటించాలి. కాబట్టి అలాగ ప్రకటించడం ద్వారా సువార్తను ప్రకటించాలి. లూకా సువార్త ఒక మాట చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 47వ వచనం. ఎక్కడంట? యెరూషలేము మొదలుకొని సమస్త జనములు ఆయన పేరుట, ఏమంట? ఆయన పేరుట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేస్తూ పరలోకానికి ఆహ్వానమవుతున్నప్పుడు తన శిశువులకు ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చూడండి, దేవుని యొక్క వాక్యం యెరూషలేమును మొదలుకొని సమస్త జనములలోను ఆయన పేరుట మారు మనసును పాపక్షమాపణను ప్రకటింపబడిననియు వ్రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు. మీరు నా దగ్గర 3.5 సంవత్సరాలు నేర్చుకున్నది ఏదంటే మారు మనస్సును గురించి, పాపక్షమాపణ గురించి. ఈ సంగతులను విన్నారు, గ్రహించారు,
దీనిని వెళ్ళి మీరు ప్రకటించండి, దీనికి మీరే సాక్షులు. ఎవరంటే సాక్షులు? అక్కడ 11 మంది శిశువులు ఉన్నారు, వారే సాక్షులు. కాబట్టి ఇక్కడ 30 రోజులలో 35 మంది మీరు ఉన్నారు, మీరే సాక్షులు. ఈ 30 రోజులలో చక్కటి పాఠాలు మీరు నేర్చుకున్నారు. ఈ నేర్చుకొని మీరు వెళ్ళి ఎక్కడ ప్రకటించాలంట? ఏమిటిని గురించి ప్రకటించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనిషికి మారు మనసును గురించి ప్రకటించాలి, దేవుని ప్రేమను గురించి ప్రకటించాలి. మనుషుడు ఏమయ్యాడంటే పాపములో పడిపోయాడు. పాపములో పడిన మనిషికి ఏమి కావాలంటే, ఏం కావాలంట? జీవము. చనిపోయాడు ఆత్మీయంగా, మనుషుడు చనిపోయాడు ఆధ్యాత్మికంగా. అందుకొరకే ఎఫెసీ పత్రిక 2:1 రాయబడింది ఏమనంటే, మీరు పాపము చేతను అపరాధం చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మీరు బలవంతులు కావాలి. క్రీస్తుతో కూడా లేపాలి. క్రీస్తుతో లేపబడిన వారికి మాత్రమే పరలోకముంది అని చెప్పాలి. కాబట్టి ప్రతి మనుషుడు నూతన జన్మం పాఠం కూడా వింటారు. ఆ పాఠములో కూడా విన్నప్పుడు ఒకడు ఏమనంట, క్రొత్త జన్మము కావాలి, ఒకడు నూతనంగా జన్మించబడాలి అని చెప్పుతూ అటువంటి వారికి మాత్రమే దేవుని రాజ్యం వస్తుంది అని చెప్పాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనము కూడా వెళ్ళి ఇక్కడ నేర్చుకున్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యత మనకు కావాలి అంటే దేవుడిచ్చిన సామగ్రిని మనం ఉపయోగించాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి. చదువు వచ్చేవాళ్ళు రోజు ఆధ్యాత్మికంగా మనం బలపడుతున్నప్పుడు మనం శక్తి పొందుకుంటాం. ఆ శక్తి ఎక్కడ పొందుకోవాలంటే యెరూషలేము సంఘములలో అపోస్తల కార్యం 1:8 రాయబడింది. ఇప్పుడు మాట చూద్దాం. అపోస్తల కార్యం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం పొందేవాళ్ళంట? ఊకే వెళ్ళి చెప్పడం కాదు, ఏం చేయాలంట? 8వ వచనంలో రాయబడింది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేమును యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఎవరికి సాక్షులుగా ఉండాలి? క్రీస్తు కొరకు సాక్షిగా సంపాదించాలి. క్రీస్తు పనిలో మనం ఉండాలి. కాబట్టి యెరూషలేము సంఘం అంటే మీ సంఘం. ఇక్కడ నుండి అనేక మంది యూత్ ఉన్నారు, అనేక మంది యూత్ ఉండి మీరు సువార్త కొరకు ఇక్కడే మీరు పరిశుద్ధాత్మక శక్తిని పొందుకొని మీరు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే యూదయ సమరయ భూదిగంతముల వరకు సువార్త. మేమందరము యెరూషలేము నుండి ఆయా ప్రాంతాలకు వెళ్ళిన వారమే. ఆ శిశుత్వములో మేము కూడా ఒక పాలు భాగస్తులుగా ఉండి